ప్రపంచ చరిత్రలో అత్యధికంగా ముద్రించబడిన ముఖమిది. విప్లవానికి ప్రతీకగా నిలిచిన చే గ్వేరా. ఒక చూపుతోనే తిరుగుబాటుమలగిలించిన మనిషి. అతను వీరుడా లేక క్రూరుడా? అతని ముఖం వెనుక దాగిన నిజం తెలుసుకోవాలి. 1928లో అర్జెంటైనాలో జన్మించిన ఎర్నెస్టో గ్వేరా. సంపన్న కుటుంబం, కాని గుండెల్లో ఎప్పుడూ సామాజిక న్యాయం కోసం జ్వాల. చిన్న వయసులోనే ఆస్తమా బాధ. కాని అతను ఓడిపోలేదు. ప్రతి శ్వాసలో ధైర్యం, ప్రతి ఆటలో ఆవేశం. మార్క్స్, ఫ్రాయిడ్, నెరుడా పుస్తకాల ప్రపంచంలో మునిగిపోయాడు. చదివిన ప్రతి ఆలోచన అతన్ని విప్లవానికి దగ్గర చేసింది. లా పొడరోసా మీద దక్షిణ అమెరికా అంతా పర్యటించాడు. ఆ యాత్రే అతని మనసులో విప్లవాన్ని జ్వలింపజేసింది. పనికి చావుతున్న కార్మికులు, ఆకలితో అలమెటిస్తున్న ప్రజలు. అతను చూసింది వ్యాధి కాదు, వ్యవస్థలోని అన్యాయం. రోగులి చేతులు పట్టి వారిని మానవులుగా చూశాడు. అక్కడే అతని మనసు మారింది. దయతో కూడిన విప్లవం మొదలైంది. మెక్సికోలోని చిన్న గది, పొగతో నిండిన రాత్రి. ఫిడెల్ కాస్ట్రోతో జరిగిన ఆ సంభాషణే చరిత్రను మలిచింది. గొప్ప ధైర్యంతో శాంటా క్లారాను స్వాధీనం చేసుకున్నాడు. అదే బతిస్తా పాలనకు ముగింపు. హవానా వీధుల్లో ప్రజల చప్పుళ్ళు. వైద్యుడిప్పుడు విప్లవ నాయకుడు. సామ్యవాద స్వప్నం వాస్తవానికి తాకలేదు. క్యూబా ఆర్థిక వ్యవస్థ కూలిపోగా చే నిరాశలో మునిగిపోయాడు. ఫిడెల్కి లేఖ రాశాడు. ఇతర దేశాలకు నేను వెళుతున్నాను. హవానా తీరంలో సూర్యోదయం, కాని అతని జీవితం మసకబారింది. కట్టుదిట్టమైన అడవుల్లో మరో విప్లవం కల. కాని ఈసారి అతని పక్కన ఎవ్వరూ లేరు. లాహిగ్వేరా పాఠశాల గరి. చేతులు కట్టగొడి నిలబడ్డాడు. ఒక గుండెదడ, ఒక తుపాకి గుళిక. మరణమతన్ని నిలిపివేయలేడు. ముఖం పోస్టర్లలో, గోడలపై, ప్రజల గుండెల్లో జీవించింది. కొంతమందికి వీరుడు, మరికొంతమందికి క్రూరుడు. ఒకే మనిషి, రెండు వ్యతిరేక చిత్రాలు. విప్లవకారుడి ముఖం ఇప్పుడు వస్తువులపై. టీషర్టులు, బాటిళ్లు, బోర్డులు. ఆ ప్రతీక ఇప్పుడు బ్రాండ్ అయింది. ప్రజలు చే ముఖం వైపు చూస్తారు, కాని నిజంగా చూస్తున్నది మన స్వంత ఆశల ప్రతిబింబం. ఆదర్శవాదానికి ధర ఎంత? విప్లవం కోసం మనం ఎంతవరకు త్యాగం చేయగలము?